మీరు చూస్తున్న ఈ శారీ కుచ్చు డిజైన్ ఎలా ఉందండి? చాలా బాగుంది కదూ! చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు దీని మేకింగ్ వీడియో చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. జై శ్రీరామ్ అందరికీ. ముందుగా మనం తీసుకున్న శారీకి అయితే కలర్ సెలెక్షన్ అయితే చేసుకోవాలన్నమాట, థ్రెడ్స్ అన్నీ కూడా. తర్వాత మనం కుచ్చిళ్ళు ఎన్ని పెట్టాలి, అదే లట్కన్స్ అండి, ఎన్ని పెట్టాలని డిసైడ్ చేసుకొని దాని మెజర్మెంట్ తీసుకొని పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ కుచ్చిళ్ళు అనేటివి దగ్గరగా పెట్టాను. ఒకదాని నుండి ఒకటి 2 ఇంచెస్ లెంత్ అయితే తీసుకున్నాను అనమాట. ముందుగా మనము ఎంత లెంత్ తీసుకోవాలనుకుంటున్నామో అంత ఫస్ట్ మార్కింగ్ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి మనం థ్రెడ్ అయితే చుట్టుకోవాలి. ఈ థ్రెడ్ ఎలా చుట్టుకోవాలని చెప్పేసి నేను ఇంతకుముందు వీడియోలో చాలా వివరంగా చెప్పానండి. చూడని వాళ్ళు ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. నేనైతే ముందుగానే థ్రెడ్స్ అన్నీ వ్రాప్ చేసి పెట్టుకొని ఐరన్ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనము అయితే మెజర్మెంట్ పెట్టుకున్నాం కదా, నేనైతే 2 ఇంచెస్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఒక పెద్ద నీడిల్ తీసుకోవాలండి. నీడిల్ లేని వారు దబ్బడం కూడా తీసుకోవచ్చు. తీసుకొని 2 హోల్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే నేను ఒక కుర్చీలో 2 థ్రెడ్స్ అయితే తీసుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ వచ్చేసి నేను బ్లూ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. తర్వాత ఇంకో హోల్ నుండి సిల్వర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఎక్కించుకున్న తర్వాత 2 చేతితో పట్టుకొని ముడి అయితే వేసేసుకోవాలన్నమాట జరీ థ్రెడ్తోని. తర్వాత మనకి ఎంత లెంత్ కావాలి, 2 ఇంచెసా లేదా 1.5 ఇంచా అని చూసుకొని అయితే కట్ చేసుకోవాలన్నమాట. నేనైతే 1.5 ఇంచ్ మాత్రమే తీసుకున్నాను. 2 ఇంచెస్ అయితే చాలా పొడుగ్గా అవుతుంది కాబట్టి అంత బాగుండదని చెప్పేసి 1.5 ఇంచ్ తీసుకున్నాను అనమాట. కస్టమర్ కూడా 2 ఇంచెస్ వద్దని చెప్పారండి. తర్వాత మనం కుర్చీలన్నీ కుట్టుకొని అయిపోయిన తర్వాత మిడిల్లో ఫ్లవర్ బీడ్ అయితే వస్తుందన్నమాట. ఫ్లవర్ బీడ్ పెట్టుకున్న తర్వాత అటు ఇటు రౌండ్ బీడ్ అయితే పెట్టేసుకొని కుట్టుకున్నాను అనమాట. వెరీ సింపుల్ అండి, ఎవరైనా కుట్టుకోవచ్చు. వెరీ సింపుల్. ఇందులో నేర్చుకునేది ఏం లేదు, ఒక్కసారి చూసామంటే చాలు ఎవరైనా కుట్టేస్తారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ డిజైన్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందని చెప్పేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ డిజైన్ వచ్చేసి శారీలో ఉన్న కలర్స్ అయితే తీసుకోవాలండి. ఏ కలర్స్ అయినా చాలా బాగుంటుంది. పింక్, వైలెట్, ఇంకా బ్లూ, రమా గ్రీన్, ఇలా ఏ శారీ పైన అయినా సరే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.